ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల వలన ఎటువంటి వైవాహిక సమస్యలు ఉంటాయి, అదేవిధంగా గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి సమస్యలు కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేది కూడా తెలుసుకున్నాము. అలాగే శుభగ్రహాలు 7th హౌస్లో ఉంటే కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాయా, ఇలాంటి కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాము. 7th హౌస్లో ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ కనుక ఉన్నట్టయితే, అది శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు, వాళ్ళ యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది కొంత యాక్టివ్గా ఉంటుంది. అందులో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్. అయితే పాపగ్రహాలు 7th హౌస్లో ఉండడం వలన ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. శుభగ్రహాలు 7th హౌస్లో ఉండడం వలన ఎక్కువ పాజిటివిటీ ఉంటుంది అనేది ఒక సాధారణమైనటువంటి సూత్రము. అయితే శుభగ్రహాలు కూడా 7th హౌస్లో ఉండి ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని ఇవ్వగలవు. వీటిని ఎలా మనం స్టడీ చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు డిస్కస్ చేద్దాము. ప్రధానంగా రవి కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారిటల్ సెపరేషన్, డైవర్స్ ద్వారా సెపరేషన్ అవ్వడానికి 7th హౌస్లో ఉన్నటువంటి రవి చాలా తోడ్పడతాడు. అంటే అటువంటి మ్యారేజ్, ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ తీసుకోవడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఇస్తాడు రవి. వచ్చేటువంటి స్పౌస్, జీవిత భాగస్వామి కొంత ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడము, స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండడము, ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఎవరికి 7th హౌస్లో రవి ఉన్నా కానీ ఈ విధమైనటువంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి, ఈగో లెవెల్స్ హైగా ఉండేటువంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే వారి సెపరేషన్కి మూల కారణం కూడా అవుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా మటుకు ఆ సమస్య తీవ్రత అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే డైవర్స్ యొక్క అవకాశాలు కూడా తగ్గుతాయి గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే. అటువంటి వ్యక్తులు 7th హౌస్లో కనుక రవి ఉన్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అవ్వడము, ఎప్పుడు రాయల్ స్టేటస్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి వ్యక్తి ఉండడం, ఎప్పుడు కూడా తన అందరి ముందు చాలా గొప్పగా కనపడాలి అనేటువంటి తాపత్రయం కలిగి ఉండడము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. ఈ విధంగా రవి చాలా మటుకు ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్ అనే చెప్పాలి 7th హౌస్లో ఉన్నప్పుడు. ఇక చంద్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే, చంద్రుడు ఎమోషనల్ ప్లానెట్, మనఃకారకుడు. ఇటువంటి చంద్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వచ్చేటువంటి పార్ట్నర్ చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు, ఎమోషనల్ వ్యక్తి అయి ఉండడము, అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, ఓవర్ రియాక్ట్ అవ్వడము, ఓవర్గా ఎమోషనల్ అవ్వడము, ఇటువంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిద్దరి మధ్య మ్యారిటల్ బాండింగ్ అనేది, ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉండడానికి చంద్రుడి యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్ సహాయపడుతుంది. అయితే ఇదే చంద్రుడు కనుక ఉదాహరణకి వృషభ లగ్నానికి 7వ ఇంట నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి లోనయ్యి మ్యారేజ్లో ఎక్కువగా సమస్యను తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇదే చంద్రుడి ప్లేస్మెంట్ వలన. చంద్రుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి ఏ గ్రహం యొక్క దృష్టి లేకుండా ఉండడము అనేది మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండడానికి సహాయపడేటువంటి అంశము 7th హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు. అలా కాకుండా 7th హౌస్లో చంద్రుడు ఉండి వీక్గా ఉండడము, పాపగ్రహాల చేత చూడబడుతూ ఉండడము, లేదా కలిసి ఉండడము కనుక జరిగినట్టయితే ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి వారి యొక్క వైవాహిక జీవితంలో. అయితే జీవిత భాగస్వామి చాలా సాఫ్ట్ నేచర్గా ఉండడము, ఆ వ్యక్తిని ఎక్కువగా శ్రద్ధ తీసుకుని పర్సనల్ కేర్ చూపించి చాలా డివోటెడ్గా ఉండడము, పార్ట్నర్ పట్ల, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పార్ట్నర్ పట్ల కొంత డివోషన్ చూపించడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి 7th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే. ఆ చంద్రుడు ఏ ఇతర గ్రహంతోనూ ప్రభావితం కాకుండా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము, ముఖ్యంగా పాపగ్రహాల చేత. ఎందుకంటే చంద్రుడు కుజుడితో కలిసిన
శనితో కలిసిన 7th హౌస్లో రాహువు, కేతువు, రవి ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసినట్టయితే తీవ్ర ఫలితాలని, తీవ్రమైనటువంటి సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రకుజుల కలయిక కనుక ఉన్నట్టయితే ఎక్కువ ఘర్షణ వాతావరణం ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. అలాగే చంద్ర శని కనుక కలిసి ఉన్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా సెన్సిటివ్ నేచర్ ఉండి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవ్వడము ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. అలాగే చంద్రుడు రవితో కలిసి కనుకున్నట్టయితే ఈగో ప్రాబ్లమ్స్ వలన వచ్చేటువంటి పార్ట్నర్స్కి ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన ఆ ఈగో ప్రాబ్లమ్స్ వలన వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. బుధుడు కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్, వారి యొక్క నేచర్ కొంత ఇద్దరికి కంపాటబుల్గా లేకపోవడము ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి పార్ట్నర్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుచంద్రులు కలయిక చంద్రగురువులు కలిసి కనుక ఉన్నట్టయితే 7th హౌస్లో అది గజకేసరి యోగం ఇచ్చినప్పటికీ కూడా వారిద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా హై ఈగో లెవెల్స్ వలన, ఈగో అనేది ఎక్కువ ఉండడం వలన మిస్అండర్స్టాండింగ్స్, గ్యాప్ ఎక్కువగా ఉండడం ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుల కలయిక చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది 7th హౌస్లో. కానీ ఇద్దరి మధ్య తరచూ అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడం అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రరాహుల కలయిక అనుకున్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామికి ఎక్కువగా ఊహించుకుని భయపడ్డము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా భయపడ్డము ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రకేతువుల కలయిక కూడా అగ్రెసివ్ పార్ట్నర్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రుడి గురించి ఎక్కువగా ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రుడు మనకారకుడయ్యి ఏదైనా గ్రహంతో కలిసి 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్లో ఆ గ్రహం యొక్క ఫలితాలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇక కుజుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే దానికి కుజ దోషం అని పేరుంది. వచ్చేటువంటి పార్ట్నర్ అమ్మాయిలకు ముఖ్యంగా కనుక ఉన్నట్టయితే వచ్చేటువంటి అబ్బాయి చాలా అగ్రెసివ్ నేచర్ కలిగిన వ్యక్తి అయి ఉండడము, కోప స్వభావం అయి ఉండడము, మొండి పట్టుదల కలిగి ఉండడము, తన మాటే నెగ్గాలి, తన పంతమే నెగ్గాలి అనేటువంటి ఒక స్వభావం ఉండడము, దీనివల్ల ఘర్షణ వాతావరణము, చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి అబ్బాయి రావడానికి అవకాశం ఉంటుంది. మగవారి చార్ట్లో 7th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కూడా మొండితనము, పట్టుదల ఎక్కువగా ఉండేటువంటి అమ్మాయి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుజదోషాన్ని కొంతవరకు స్టడీ చేయమంటారు జాతక పొందన చేసేటప్పుడు. అయితే ఎప్పుడు కూడా కుజుడు డైవర్స్ అనేది ఇప్పించడు. రవి యొక్క ప్రభావం ఉంటే తప్ప డైవర్స్ అనేది రాదు. ఇక బుధుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వచ్చినటువంటి పార్ట్నర్ చాలా ఈజీ గోయింగ్ వ్యక్తిగా ఉండడము, జీవితాన్ని చాలా లైట్గా తీసుకునేట్టు వ్యక్తి అయి ఉండడము, చాలా హ్యూమరస్ వ్యక్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండడము, బాధ్యతల్ని పెద్దగా పట్టించుకునే వ్యక్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడము ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్ మైండ్ ఉండి మూడ్ స్వింగ్స్ ఉండేటువంటి వ్యక్తి అయి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవ్వడము లేదా చలించిపోవడము ఇటువంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బుధుడు వక్రిస్తే ఈ సమస్యల తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నీచలో ఉన్న 7th హౌస్లో ఉండి కన్యా లగ్నానికి 7వ బుధుడు ఉండడము ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మ్యారేజ్లో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేటువంటి అవకాశాలని కల్పిస్తుంది. గురువు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా 7th హౌస్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్కి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్, డామినేషను, వారి యొక్క ఆధిపత్యమే చెల్లాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడం వల్ల వారి యొక్క లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మ్యారీడ్ లైఫ్లో. ముఖ్యంగా అమ్మాయిల కనుక 7th హౌస్లో గురువు ఉన్నట్టయితే భర్త చాలా విద్యాధికుడు, మంచి ఉద్యోగం లేదా మంచి పొజిషన్లో ఉన్నటువంటి భర్త వస్తాడు. కానీ ఆ ఈగో లెవెల్స్ వల్ల ఆ అమ్మాయి చాలా మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా గురువు యొక్క ప్లేస్మెంట్ 7th హౌస్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. ఇక శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే వచ్చేటువంటి అబ్బాయి కొంత వైవాహిక జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడము, సిన్సియారిటీ లేకపోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మొగ్గు చూపడము,
మల్టిపుల్ అఫైర్స్ ఉండేటువంటి అవకాశం ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితము. చాలా మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. సాఫ్ట్ నేచర్ వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా అబ్బాయికి కొంత ఈ చపల చిత్తం చేత పరస్త్రీలతో స్నేహం చేయడము, ఇటువంటి వాటి వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఎక్కువగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక శని కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే, శని 7th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉంటే, అంటే ఓన్ హౌస్ అయ్యి 7th హౌస్లో ఉండడము, ఇటువంటివి కనుక ఉన్నట్టయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా ఫెయిర్ కాంప్లెక్షన్, అంటే ఎక్కువగా మంచి రంగు కలిగి ఉండడము, అలాగే అందంగా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి వస్తారు. అలా కాకుండా కొంత పాడైనట్టయితే, వక్రించి ఉన్న, నీచలో ఉన్న, కొంతవరకు మ్యారేజ్ లేట్ అవ్వడము, ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తూ ఉండడం, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి, భేదాభిప్రాయాలు వస్తూ ఉండడము, సఖ్యత కుదరడానికి చాలా టైం పట్టడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. వారిద్దరి మధ్య కూడా అటువంటి ఒక స్ట్రాంగ్ బాండింగ్ని ఇస్తాడు శని 7th హౌస్లో ఉన్నప్పుడు. అయితే పెళ్ళైన కొత్తలో మాత్రం చాలా సమస్యలు, ఒకరినొకళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వచ్చేటువంటి పార్ట్నర్ చాలా యాంబిషియస్ పర్సన్ అంటాం, అంటే జీవితంలో ఎన్నో సాధించాలి అనేటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి రావడము, తెలివైన వ్యక్తి అయి ఉండడము, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి పట్టుదల కలిగి కష్టపడి ఆ స్థాయికి చేరుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడము, ఇవన్నీ పాజిటివ్ సైడ్. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కొంతవరకు తన స్వార్థం కోసం ఇతరులని వాడుకోవడము, తన స్వార్థ ప్రయోజనాల కోసం తన యొక్క జీవిత భాగస్వామిని కూడా ఇబ్బంది పెట్టడము, ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి భార్యలకు భర్త రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వారి నేచర్ మాత్రం కొంతవరకు స్వార్థ చింతన, స్వప్రయోజనము, వీటిని ఎక్కువగా వారు ఆలోచించేటువంటి స్వభావం ఉన్నటువంటి పార్ట్నర్ వస్తారు. రాహు కనుక 7th హౌస్లో ఉండి 7th లార్డ్ వీక్గా కనుక ఉన్నట్టయితే, ఇక 7th హౌస్లో కేతు కనుక ఉన్నట్టయితే మొండితనం ఉండేటువంటి జీవిత భాగస్వామి, పట్టుదల, తన పంతను నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా వారు తెగించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండడము, దానివల్ల వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో ఘర్షణ ఎక్కువ జరుగుతూ ఉండడము, ఇటువంటి స్వభావం ఉంటుంది వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో. కుజుడు, కేతువు ఇవి కొంతవరకు ఎక్కువ సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా చూడాలి 7th హౌస్లో. 7th హౌస్లో ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండడం అనేది చాలా ముఖ్యము. స్వక్షేత్రంలో 7th హౌస్లో ఉండడము, అలాగే మిత్రక్షేత్రంలో 7th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు సమస్య తీవ్రతలను తగ్గించేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. శుభగ్రహాలైనప్పటికీ కూడా 7th హౌస్లో ఉండి వక్రించిన, అస్తంగత్వం చెందిన, నీచలో ఉన్న చాలా మటుకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కేవలం 7th హౌస్ ఆధారంగా 7th హౌస్లో ప్లానెట్స్ని మాత్రమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. దీన్నే ఫైనల్గా మనం ఒక రూల్గా తీసుకుని డెసిషన్ అనేది తీసుకోకూడదు. అయితే తప్పకుండా 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్ జీవిత భాగస్వామి యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. కాబట్టి ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్పౌస్, జీవిత భాగస్వామి వస్తారు, ఎలా మనం వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ముందుగానే ఒక ఐడియా కనుక కలిగి ఉన్నట్టయితే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడానికి ఈ అనాలిసిస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఏదేమైనా కానీ 7th హౌస్లో ఒక ప్లానెట్ ఉన్నప్పుడు అందులో దుస్థానాధిపతులు ఉండడం అనేది కూడా కొంతవరకు సమస్యల తీవ్రతని పెంచేటువంటి ఒక అంశమే. 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు నైసర్గిక శుభగ్రహాలైన 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే జైమిని పద్ధతిలో ప్లేస్మెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం లేదు, అది కూడా మనం అనలైజ్ చేయాలి. కొన్ని ప్రాథమిక సూత్రాల ఆధారంగా 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి సమస్యలను ఇస్తాయి, ఆ సమస్యల స్వభావం ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఈ వీడియోలను క్లుప్తంగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.